మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని మీరు ఎప్పుడైతే డిలీట్ చేయాలని అనుకుంటారో, బట్ దానికంటే ముందు మీరు చెక్ చేసుకోవాల్సినవి 3 సెట్టింగ్స్ ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేసుకోకుండా మీ అకౌంట్ మీరు డిలీట్ చేసుకున్నారనుకో, ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే రీసెంట్‌గా నా కాల్ మీ ఫర్ యాప్ నుంచి చేసిన వాళ్ళలో కూడా మా అకౌంట్‌ని మేము కావాలనుకునే పర్మనెంట్‌గా డిలీట్ చేసేసినాం. బట్ ఇప్పుడు మేము మళ్ళీ మాకు రికవరీ చేసుకోవాలనుకుంటున్నాం. బట్ మా అకౌంట్ రికవరీ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ట్రస్ట్ మీ, ఫస్ట్ టైం ఎవరైతే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసేసిందో, అది ఏ రీజన్ వల్ల అయినా కానీ డిలీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు కొన్ని రోజులలోనే మళ్ళీ నా అకౌంట్ నాకు బ్యాక్ వస్తే బాగుండు, రికవరీ చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో అలాంటి టైంలో మీకు ఇబ్బంది అవ్వకుండా ఉండడానికే ఈ వీడియో. డిలీట్ చేసే ప్రాసెస్ గురించి నేను ఆల్రెడీ 2-3 వీడియోలు చేసిన. మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఉంది, చూడండి. బట్ ఈ వీడియో ఎస్పెషల్లీ డిలీట్ చేసే ముందు మీరు చెక్ చేసుకోవాల్సినవి, మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అనేది చెప్తా. చాలా ఇంపార్టెంట్ వీడియో, తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించి ఒక 15-20 టిప్స్ ఇస్తా. అండ్ దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. సో చూడండి రీచ్ ఎట్లుందో. నేను నిన్ననే ఒక వీడియో చేసినట్టున్నా. సో ఆ వీడియో చేసినప్పుడు మీకు ఏం చెప్పినా, చూడండి ఇక్కడ నాకు 4 lakhs రీచ్ మాత్రమే ఉంది. ఎందుకంటే నేను 1 month అయింది వీడియోలు పెట్టక, అంటే 4 weeks అయిందని చెప్పిన. జస్ట్ నిన్నగాక మొన్ననే ఒక వీడియో పెట్టిన. ఇప్పుడు చూడండి ఎంత ఉందో రీచ్, 11 lakhs ఉంది. అంటే 1.1 million ఉంది. సో చూడండి ఈ ఒక్క వీడియోనే 1 million కొట్టేసింది. నేను లాస్ట్ చేసిన వీడియోలో 5 lakhs ఉండేది వ్యూస్, జస్ట్ 1 dayలోనే ఇంకో 5 lakhs కంప్లీట్ అయిపోయింది. సో ఈ రేంజ్లో మీకు కూడా వైరల్ అవ్వాలంటే నేను మీ ప్రొఫైల్ని చెక్ చేస్తా, మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే ఇస్తా. సో టిప్స్ ఇస్తా కాబట్టి నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. మీరు మీ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసే ముందైనా కానీ హంబర్గర్ మెనూ మీద ట్యాప్ చేసి ఇక్కడ అకౌంట్ సెంటర్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఫస్ట్ దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఈమెయిల్ ఐడి కనుక లేకపోయింది అనుకో, డిలీట్ చేసేసింది అయిపోయింది, కానీ మీకు మళ్ళీ తర్వాత వితిన్ ది 30 days లోపే నా అకౌంట్ నాకు కావాలి అని అనిపిస్తుంది కదా. లేదంటే మీరు డీయాక్టివేట్ చేసేసిండ్రు మీరు మీ అకౌంట్ని. సో మళ్ళీ మీ అకౌంట్ మీకు కావాలి, నేను నా అకౌంట్ని రికవరీ చేసుకోవాలి, నా అకౌంట్ని నేను లాగిన్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మీ మెయిల్ ఐడి లేకపోతే మాత్రం మీ అకౌంట్ బ్యాక్ రాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం అప్డేట్ అవుతుంది. ఇంతకుముందు ఎట్లుండేదంటే జస్ట్ డిలీట్ చేసేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తే వితిన్ ది 30 daysలో మళ్ళీ అకౌంట్ ఓపెన్ అయిపోయేది. ఇప్పుడు అలా అవ్వట్లేదు. చాలా మందికి ఇదే ఇష్యూ వస్తుంది. అంటే మెయిల్ ఐడి ఇవ్వకుండా జస్ట్ యూజర్ నేమ్ తోటి లాగిన్ అయినా ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి, మీరు మళ్ళీ 2-3 రోజులు ఆగి మళ్ళీ ట్రై చేయాలి. మీరు మళ్ళీ అలా 2-3 రోజులు ఆగి ట్రై చేసినా కానీ మళ్ళీ మీ అకౌంట్ బ్యాక్ వస్తుందా రాదా అనే దానికి గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే మీ మెయిల్ ఐడి ఇక్కడ సేవ్ అయ్యి లేదు. సో కాబట్టి ఫస్ట్ డిలీట్ చేసే ముందు దయచేసి ఫస్ట్ మీకు ఇక్కడ మెయిల్ ఐడి ఉందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ మెయిల్ ఐడి సేవ్ అయ్యి ఉంటేనే దెన్ మీరు డిలీట్ ప్రాసెస్లోకి వెళ్ళండి, ఓకేనా. అండ్ డిలీట్ చేసే ముందు ఇంకొకటి కూడా చెక్ చేసుకోవాలి. అదేంటంటే మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళి ఇదే మన అకౌంట్స్ సెంటర్లోకి వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ మీ పాస్వర్డ్ ఏముందో చూసుకోండి. మీ పాస్వర్డ్ తెలియకపోతే కనీసం దాన్ని రీసెట్ చేసుకోండి. పాస్వర్డ్ మళ్ళీ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ నేను ఐకార్డ్స్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు వన్స్ అకౌంట్ని డిలీట్ చేసేటప్పుడేమో మీకు పాస్వర్డ్ గుర్తుండి కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తారు, అకౌంట్ డిలీట్ అయిపోతుంది. వితిన్ ది 30 daysలో నేను మళ్ళీ నా అకౌంట్ కావాలనుకుంటున్నా అని అనుకున్నప్పుడు కనుక మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి కదా. అలా పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఒకవేళ కనుక అందులో మీకు పాస్వర్డ్ మర్చిపోయో గుర్తులేక ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ ఇచ్చినా కానీ ఇన్‌స్టాగ్రామ్ అల్గోరిథం ఏమనుకుంటుంది తెలుసా, డిలీట్ చేసేటప్పుడేమో పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చిండు, రికవరీ చేసుకోవాలనుకున్నప్పుడేమో పాస్వర్డ్ తప్పిచ్చిండు. అంటే వీడి పాస్వర్డ్ వీడికి గుర్తులేదా, అంటే వేరే వాడు ఎవడో వీడి అకౌంట్ని లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుండు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు మీ అకౌంట్ని హోల్డ్ చేసి పడేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు లాగిన్ అవుతా ఉంటే ఎర్రర్ అని వస్తుంది. అంటే మీ అకౌంట్ మీకు బ్యాకప్ రాదు, రికవరీ అవ్వదు. పాస్వర్డ్ తెలియకుండా డిలీట్ చేయలేరు మీరు. పాస్వర్డ్ ఖచ్చితంగా తెలిసే డిలీట్ చేస్తారు. కానీ ఆ పాస్వర్డ్ని ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మళ్ళీ అకౌంట్ని లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ కనుక గుర్తులేదు, మర్చిపోయినా అని అనుకుంటే మాత్రం అస్సలు మీ అకౌంట్ బ్యాకప్ అవ్వదు, హోల్డ్లో పడిపోతుంది, ఎర్రర్ వస్తుంది. సో ఈ 2 సెట్టింగ్స్ ఫస్ట్ చూసుకున్న తర్వాత దెన్ ఇప్పుడు డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. మేకింగ్గా సేమ్ అకౌంట్స్ సెంటర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి సేమ్ ఇదే పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మన అకౌంట్ చూపిస్తుంది, దీని మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటి, డిలీట్ అకౌంట్. డిలీటింగ్ యువర్ అకౌంట్ ఈజ్ పర్మనెంట్. ఇక్కడ క్లియర్గా చెప్తుంది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, ఇది నీకు ఓకేనా అని అంటుంది. కంటిన్యూ. ఇక్కడ రీజన్ ఏంటి చెప్పమని చెప్తుంది. సంథింగ్ ఎల్స్ అని పెట్టుకున్నాను నేను. కంటిన్యూ.
ఇక్కడ చూసుకోండి, ఇది నేను చెప్పే ఇంపార్టెంట్ సెట్టింగ్. సో అదేంటి, ఫస్ట్ మీ అకౌంట్ని డిలీట్ చేసే ముందు ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, డౌన్లోడ్ యువర్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ 549 పోస్ట్స్. సో మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చేసి ఉండొచ్చు, రీల్స్ ఎన్నో పెట్టి ఉండొచ్చు, ఫోటోలు ఎన్నో పెట్టి ఉండొచ్చు, వాటన్నిటిని రికవరీ చేసుకోవడానికి సో ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ అంటుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది మీ అకౌంట్, ఇది మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ అంటుంది. కనీసం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసుకోండి అని చెప్తుంది. మళ్ళీ మనకి ఇది ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తుంది, డిలీట్ ఎందుకు, డిలీట్ చేస్తే పర్మనెంట్ గా డిలీట్ అవుతుంది కాబట్టి డీయాక్టివేట్ చేసుకోవచ్చు కదా డిలీట్ బదులు అని చెప్తుంది. లేదు, నేను ఖచ్చితంగా డిలీట్ చేసి తీరుతాను నా అకౌంట్ అని అనుకుంటే దెన్ మీరు కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ కనుక మీరు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి కంటిన్యూ చేస్తే మిమ్మల్ని నెక్స్ట్ ఇంకొక వార్నింగ్ చెప్తుంది. అదేంటి, 30 రోజుల్లో మాత్రమే మీకు ఛాన్స్ ఉంటుంది, 30 రోజుల్లో మీరు మీ అకౌంట్ని లాగిన్ అవ్వకపోతే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అని చెప్తుంది. అందుకే నేను చెప్తున్నా, టెంపరీ డిలీషన్ ఈజ్ వెరీ బెస్ట్. టెంపరీ డిలీట్ చేసినా కానీ ఎవరైనా సర్చ్ చేసినా మీ ప్రొఫైల్ చూపించదు, మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసిన వీడియోస్ ఫోటోస్ అసలు ఏది కనబడదు ఎవరికి. సో కాబట్టి టెంపరీ డిలీట్ చేసుకోండి నా మాట విని. పర్మనెంట్ చేసుకోవాలని అనుకుంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత పర్మనెంట్ డిలీషన్కి వెళ్ళండి. సో దిస్ ఈస్ వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, బాయ్.